హాయ్, వెల్కమ్ టు అనంతరా మీడియా. మ్యారథాన్ అనే పేరుతో వరంగల్ను ఒకే దారిలో పరిగెత్తించారు. యువత, మ్యూజిక్, రన్నింగ్ షూస్. వరంగల్లో నూతన ఎనర్జీ కనిపించింది. మ్యారథాన్ ముగిసింది, కానీ చర్చ మొదలైంది. రన్నింగ్ జరిగింది, అనేక ప్రశ్నలు పరిగెడుతున్నాయి. ఈ ఈవెంట్ వెనుకున్న ఉద్దేశం ఏమిటి? ఫిట్నెస్, ఫాలోయింగ్ లేదా ఫ్యూచర్ పాలిటిక్స్? వీటన్నిటి గురించి మనతో అన్ఫిల్టర్డ్ డిస్కషన్ చేయడానికి మనతో పాటు మన ముందున్నారు ప్రముఖ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి అల్లుడు విష్ణు వర్ధన్ రెడ్డి గారు. హాయ్ విష్ణు గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. శ్రీనివాస్ గారు, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. లైక్ వరంగల్ వాసులు కూడా వాళ్ళు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ క్వశ్చన్ ఎట్లా ఇది సంథింగ్ ఆన్సర్ తెలుసుకోవాలని. మీరు ఇంకా యూఎస్లో కంటిన్యూ అవుతున్నారా, లేకపోతే కంప్లీట్గా వరంగల్ వచ్చేసారా? చాలా మందికి ఉంది ఇది డౌట్. చాలా మంది నన్ను కూడా అడుగుతుంటారు. ఎటన్నా హైదరాబాద్కి వచ్చి 1 వీక్ ఉన్నప్పుడు అన్న మళ్ళీ పోయినావా అని అడుగుతుంటారు. సో కంప్లీట్గా వచ్చేసిన యూఎస్ నుంచి. కానీ వీసా ఉంది, జాబ్ కూడా చేస్తున్నా ఇక్కడనే. ఇక్కడ కూడా ఉంది కంపెనీ, సో ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో కంప్లీట్గా వచ్చేసినాను. బట్ ఎక్కువ హైదరాబాద్, వరంగల్ అటు ఇటు తిరుగుతుంటాను. కంప్లీట్గా వరంగల్కి అయితే కాదు కానీ, బట్ హైదరాబాద్, వరంగల్, ఇండియాకి అయితే వచ్చేసారు. ఇండియాకి మొత్తానికి వచ్చేసిన. ఓకే, చాలా మందిలో ఈ డౌట్ ఉంది. ఇక ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక నేను కూడా వచ్చేసిన. ఎప్పటి నుంచి అనుకుంటుండే. ఓకే, సో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారా వరంగల్లో? అంటే మొన్న లాస్ట్ 10-15 డేస్ నుంచి ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చింది. బట్ ఎక్కువ హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటాను. కానీ అప్పుడప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. ఇక అందరు కాల్ చేస్తుంటారు, కలిసేది ఉంటుంది కాబట్టి వరంగల్ కూడా వెళ్తుంటాను రెగ్యులర్గానే. ఓకే, రీసెంట్గా చూస్తే లైక్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ సో హాఫ్ మారథాన్ అనేది ఒకటి ఆర్గనైజ్ చేశారు. ఓకేనా, ఆల్మోస్ట్ లైక్ యూజువల్గా అయితే సిటీస్లో బాగా కనిపిస్తుంటాయి మారథాన్స్. వరంగల్లో టౌన్లో ఇంత బిగ్ స్కేల్లో మారథాన్ను అంటే ఆర్గనైజ్ చేయడం ఇదే నాకు తెలిసి మొట్టమొదటిసారి. ఇంత హ్యూజ్ నంబర్స్లో 21K, ఐ గెస్ 10K కూడా 21K. ఈ ఐడియా ఎలా వచ్చింది? సో నేను యూఎస్లో ఉన్నప్పుడే అనుకునేటోని. ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ వెళ్ళాను. నేను యూఎస్కి వెళ్ళినప్పుడు నేను ఇంకో ఫ్రెండ్స్ ఉన్నటోళ్ళు అనుకునేటోళ్ళం ఏదన్నా కొత్తగా తీసుకురావాలా. ఎందుకంటే అక్కడ నేను చూసినప్పుడు ఎప్పుడు చూసినా రాజకీయాలని లేదంటే ఫ్రెండ్షిప్ లెవెల్ అనేది తగ్గిపోయింది. కానీ ఎడ్యుకేషన్ హబ్ అనేది హన్మకొండ ఉండే, ప్లస్ ఒక హెరిటేజ్ సిటీ అది. నేను చిన్నప్పటి నుంచి కూడా అందరం చదువుకున్న వరంగల్ చరిత్ర గురించి అదంతా. సో అట్లాంటి సిటీలో సెకండ్ క్యాపిటల్ అన్న సిటీలో ఇప్పటివరకు ఇట్లాంటి మ్యారథాన్స్ కానీ లేదా సైకిల్తో ఇట్లాంటివి ఏవి కాలేదు. చేస్తే బాగుంటుందేమో, ఒకసారి చేద్దాము దీని గురించి అని చెప్పి రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్ చేసి తర్వాత కొంతమందిని కనుక్కోవడం జరిగింది, ఫ్రెండ్స్ వాళ్ళందరూ. వాళ్ళు కూడా బాగుంటుంది, చెయ్యి మంచిగా ప్రొఫెషనల్గా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అనుకొని చేసిండేది అది. తర్వాత ఇక ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసిన. మీ మామగారితో? మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే. సో డిస్కస్ చేసినప్పుడు చెయ్యి, కానీ దీంట్లో ఎక్కువ పొలిటికల్గా ఇన్వాల్వ్ చేయకండి. ఎందుకంటే తను కూడా 35 years నుంచి పొలిటికల్లోనే ఉన్నాడు. లాస్ట్ 10 yearsలో పొలిటికల్ సిస్టమ్ అనేది ఖరాబ్ అయిందని చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిండు. సో మమ్మల్ని కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేయడు. సో అందుకని చెప్పేసి దీన్ని ప్రొఫెషనల్ నాన్ పొలిటికల్ రన్గానే దీన్ని చేయడం జరిగింది. అందుకని ఫస్ట్ అందరినీ గవర్నమెంట్లో ఉన్న ప్రోటోకాల్స్ వాళ్ళనే కలవడం జరిగింది. కలిసి ప్లాన్ చేసుకొని 2 months ముందే దీన్ని పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. దీని మెయిన్ ఎజెండా కూడా రన్ ఫర్ హెరిటేజ్, హెల్త్ అండ్ హిస్టరీ అని. వరంగల్ ట్రై సిటీ ఆఫ్ మ్యారథాన్ అని చెప్పేసి చేసినప్పుడు ఇక అందరితో డిస్కస్ 2 months ముందే పోస్టర్ లాంచ్ చేసి రూట్ మ్యాప్ అన్ని డిసైడ్ చేసి మంచిగా బాగా జరిగింది. సో ఇది లైక్ ఫిట్నెస్ ఈవెంట్నా లేకపోతే యూత్ని కనెక్ట్ చేసుకునే దానికి మీరు ప్లాన్ చేసుకున్నదా? నాకు ఆల్రెడీ యూత్ కనెక్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి యూత్ తోటే ఉండే అక్కడ. ఎందుకంటే సీనియర్ వాళ్ళందరూ మామతోటే ట్రావెల్ చేసేటోళ్ళు. యూత్ కూడా మామతోటి ఉన్న వాళ్ళు చెప్పుకోలేకపోయారు గౌరవంతో. అన్నకి అన్నీ చెప్పుకోలేం కదా, నాతోటే ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండేటోళ్ళు. సో ఆల్రెడీ క్రికెట్ టోర్నమెంట్ అది అని చెప్పి కూడా కండక్ట్ చేసినాం, అప్పుడు కూడా కనెక్ట్ అయ్యి. కానీ ఈ ప్లాట్ఫామ్ తోటి చిన్న పిల్లల కాడికి వెళ్ళి 75 years వాళ్ళు కూడా రన్లో పార్టిసిపేట్ చేసి 75 years వాళ్ళు కూడా విన్నర్స్ కూడా. వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ పైకి వస్తారు అనే కాన్సెప్ట్ తోటే తీసుకురావడం జరిగింది. సో మేము అనుకున్నలాగానే వాళ్ళు కూడా ఆ రోజు షో అప్ చేశారు. పొద్దున 5 o'clock మీరు చూస్తే వీడియోస్లలో ముంగడ చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తుంటారు, వెనకాల వాళ్ళ పేరెంట్స్, తర్వాత వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చాలా బిగ్ స్కేల్లో వచ్చారు. సో వీళ్ళందరు కనెక్టివిటీ కోసమే చేయడం జరిగింది. అందరూ ఒక ప్లాట్ఫామ్ పైకి ఉంటారు. ఎందుకంటే దీంట్లో ప్రొఫెషనల్గా కూడా రన్నింగ్ అనేది చాలా ప్యాషన్ అందరికీ.
సో ఒక కమ్యూనిటీగా ఇది సపరేట్ కమ్యూనిటీగా ఏర్పడుతుంది అనే ఆలోచనతోటే చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఇదే మారథాన్లో చాలా మంది ఫారినర్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు. అవును. సో ఇదంతా మీరు ప్లాన్ చేసుకుని చేశారా, లేకపోతే అది మామూలుగానే వాళ్ళు ఎవరన్నా ర్యాండమ్ గా లైక్ వాళ్ళే వచ్చి జాయిన్ అయ్యారా? వాళ్ళే వచ్చి రిజిస్టర్ అయ్యారు. అదే సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. ఆ బిప్ టీ షర్ట్ కలెక్షన్ రోజు వాళ్ళు వచ్చి పాస్పోర్ట్స్ ఇచ్చారు. పాస్పోర్ట్స్ ఇచ్చినప్పుడు నేను అదే అనుకున్నా, ఓహో ఇంత ఈ రన్ తోటి ఇంత అనుకున్నా. ఓన్లీ నేను తెలంగాణ వరకే లేదా స్టేట్ ఇండియా వరకే అనుకున్నా. బట్ వేరే కంట్రీస్ వాళ్ళు, ఇథియోపియన్స్, కెన్యా వాళ్ళు, జపాన్ వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళంతట వాళ్ళే రిజిస్టర్ చేసుకున్నారు. ఏం జస్ట్ మేము సోషల్ మీడియాలో నాకు తెలిసిన సర్కిల్ అడ్వర్టైజ్ చేయడం జరిగింది. దాని నుంచి గుడ్ కాజ్ కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఒకసారి చూద్దాము అన్నట్ల మేము చేసిన అడ్వర్టైజ్మెంట్ కూడా అంటే మంచి చేస్తాము అనే ఒక మెసేజ్ క్లియర్గా ఇచ్చినాం, ప్రొఫెషనల్ వేనే అన్నట్ల. సో ఆ విధంగా వాళ్ళు కూడా పార్టిసిపేట్. ఇంత హ్యూజ్ స్కేల్లో జనం వచ్చారు, ఇవన్నీ లైక్ ర్యాండమ్ గా జరిగిపోయిందా, లేకపోతే బాగా మీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు ఇంతమంది క్రౌడ్ ని ఇవంతా కూడా? మేము ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు నేను 1500 మెంబర్స్ అనుకున్నాం. ఎందుకంటే నేను చేసిన పనిలో ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ అయినా అది ఎమ్మెల్యే గారికి ఎఫెక్ట్ అవుతుంది, రెప్యుటేషన్ మీద పొలిటికల్. అదే చెప్తున్నారు, ఫస్ట్ టైం చేస్తున్నారు. పొలిటికల్ సిస్టమే ఖరాబ్ అయినది. అందుకే ఏదైనా చేస్తే దాన్ని సరే చెయ్యి అనేటోళ్ళు లేరు ఈ కాలంలో, దాన్ని ఇంకా కాలు గుంజేటోళ్ళే ఉంటారు. సో అందుకని చెప్పి నేను 1015 మెంబర్స్కే స్టాప్ చేద్దామన్నా. కానీ పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వచ్చేసరికి సరే 2500 వరకు మనం క్లోజ్ చేసుకుందాము, వీ కెన్ మేనేజ్. ఎందుకంటే మేము పెట్టిన లొకేషన్ కూడా అటువంటి 1,00,000 మంది అయినా అక్కడ పడతారు. ఓకే. సో ఆ లొకేషన్ తీసుకున్నాం కాబట్టి సరే 2500 వరకు పెట్టి క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు 2600 అయ్యారు రిజిస్టర్ ఆన్లైన్లోనే. 2600 అయ్యారు. మళ్ళీ ఆన్ స్పాట్లో కూడా అయ్యారు. వాళ్ళు ఒక 500 మెంబర్స్ అయ్యారు. దగ్గర 3200 అఫీషియల్గా. 21K మారథాన్, హాఫ్ మారథాన్ అంటే గ్రేట్. సో 3200 ప్లస్ లోకల్ వాళ్ళని రమ్మని చెప్పినాం అక్కడ కాలనీస్ వాళ్ళందరినీ. సరే మేము కూడా అప్పుడు స్టార్టింగ్ మరీ ఎక్కువ మార్కెటింగ్ చేయలేదు, ఎందుకంటే చాలా మంది వస్తారు, మళ్ళీ మనం కంట్రోల్ చేయలేమేమో అని చెప్పేసి. సో దగ్గర 3500 to 4000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు.